తెలంగాణ ఎన్నికల పోలింగ్ చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. యువత, మహిళలతో పాటు వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. హైదరాబాద్లోని గచ్చిబౌలికి చెందిన 75 ఏళ్ల శేషయ్య తీవ్రమైన లివర్ సిరోసిస్తో బాధపడుతూ ఉన్నారు. ఆక్సిజన్ సిలిండర్తో ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గచ్చిబౌలిలోని జీపీఆర్ఏ క్వార్టర్స్లోని పోలింగ్ కేంద్రంలో శేషయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయడం పౌరుడిగా తన బాధ్యత అని చెప్పారు. 1966 నుంచి తాను మిస్ అవ్వకుండా ఓట్లు వేస్తున్నాను అని తెలిపారు. మరోవైపు ముషిరాబాద్ గాంధీనగర్లోని ఎస్బీఐ కాలనీలో చెందిన ఆస్తమా రోగి లక్ష్మీ శ్యామ్ సుందర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఘంటసాల గ్రౌండ్లోని 83వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. విద్యానగర్లోని హిందీ మహావిద్యాలయాలో ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్క రామయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. 99 ఏళ్ల వయసులో ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.